తాలి పార్ట్ 31. రామ్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తూ ఈ 5 సంవత్సరాల జీవితం అతనిది ఏంటి అని, అసలు అతను ఎలా బ్రతికాడు అని ఆలోచిస్తా ఉన్నాడు. లహరి కారుని లోయలో పడేశాక బ్లాస్ట్ అయిపోయింది. ఇక అందులో రామ్ చనిపోయి ఉంటాడు. ఇక అతనితో ఏ ప్రాబ్లం లేదు అనుకుంది. కారు లోయలో పడేటప్పుడే ఆ లోయ చాలా లోతైనది. మొదటిగా ఒక చెట్టుకు కారు ఢీకొని డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన డోర్ నుంచి రామ్ చెట్లను తగులుకుంటూ అతనికి బాగా గాయాలవుతూ కింద పడిపోయాడు. లహరి రూమ్లో గట్టిగా నెట్టినప్పుడు పడిపోగానే ఒక్కసారిగా తలకు గట్టిగా దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు. లహరి కూడా తాగిన మత్తులో ఉంది. అతని శ్వాస ఆడటం లేదు అని అనుకుంది. కానీ ప్రాణాలతో ఉన్నాడా లేడా అనే ఆలోచన చెయ్యలేకపోయింది. ఎలా చేస్తుంది? నిజంగానే రామ్ లాగా లహరి ప్రేమించి ఉంటే అతను లేడు అని భయపడి అతనిని లేపటానికి నానాయాతన పడేది. హాస్పిటల్ వరకు అన్న పరుగులు పెట్టేది. కానీ ఆమె జీవిత లక్ష్యం మొత్తం విక్రమాదిత్యాన్ని పెళ్లి చేసుకోవాలి, ఆస్తిని అనుభవించాలి, లగ్జరీ ఆలోచనలో ఉంది కదా. రామ్ అలా చేశాడు కదా. అందుకే అతన్ని బ్రతికుండాడా లేదా అనేది ఆలోచన లేక తీసుకువెళ్ళి లోయలో పడేసింది. లహరి ఆ పని ఎవ్వరూ చూడలేదు అనుకుంది. కానీ మూడో వ్యక్తి చూడకపోవచ్చు. పైన భగవంతుడు, మన చుట్టూ ఉన్న పంచభూతాలు, వాటిని మనం మాయ చేస్తామా? చెయ్యలేము. కనుక లహరి ప్రాణం ఉన్న మనిషిని ప్రాణం లేదు అనుకుంది. ఆ మనిషికి ప్రాణం తేవాలి అన్న ఆలోచన మరిచింది. ప్రాణం ఉన్నా పోతాడు అన్నట్టుగా పంచభూతాలలో కలిపేద్దాం అనుకుంది. కానీ అతనిని అవే కాపాడాయి. అలా కారు అగ్నిదేవుడికి ఆహుతి కాకముందే బాడీ అందులో నుంచి పక్కకు పడిపోయేలా జరిగింది. రామ్ అచేతనంగా, స్పృహ అనేది లేకుండా రామ్ లోయలో ఒక పక్కకి పడిపోయాడు. కారు ఒక పక్కకి బ్లాస్ట్ అయిపోయింది. రామ్ పడిన వైపు అదొక కోయల గూడెం, అంటే కోయవాళ్ళు నివసించే ప్రదేశం. వాళ్ళు రామ్ ఉన్న సిటీకి రావాలి అంటే 100 కిలోమీటర్లు ఎక్కువగానే ప్రయాణం చేయాలి. అంత లోయలో ప్రాంతం. అక్కడ ఉన్న వాళ్ళు కేవలం ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు అడవిలో సేకరించినవి అక్కడ ఇచ్చేసి వాళ్లకు కావలసినవి అక్కడి నుంచి తెచ్చుకోవటానికి వారానికి ఒక రోజు సంత, అది కూడా ఒక ఆశ్రమం దగ్గర. ఆ ఆశ్రమంలో మూలికా వైద్యం జరుగుతుంది. ప్రకృతి నుంచి అందే వాటితోనే అక్కడ వైద్యం చేస్తారు. అందుకే అది కూడా ఒక అటవీ ప్రాంతంలోనే ఉంది. కోయల కోనల నుంచి ఆడుతూ పాడుతూ అందాల జాబిలి, నిండైన వెన్నెలమ్మ, సుగుణాల పట్టుకొమ్మ. ఆ వెన్నెలమ్మ, ఆ జాబిలమ్మ ఆ కోయవారి సంతతి కాదు. కానీ ఆమె జీవితం అక్కడ గడవాలని ఆమె తలరాతలో ఉందేమో. అందుకని రామ్ కార్ని లోయలో వేసినప్పుడు ఉన్న చోటు నుంచే ఆ మళ్ళీ 10 ఏళ్ల వయసు పాప, తల్లిదండ్రులు మహా గొప్పగా ఉన్నవారు, ప్రేమించి పెళ్లి చేసుకుని నా అనే వారికి దూరమై మళ్ళీనే వారి ప్రాణంగా చూసుకుంటూ మళ్ళీ తండ్రి చక్కగా ఎదిగాడు. ఏదో ట్రిప్పుకు వెళ్ళి ఆనందంగా వస్తున్న టైంలో లారీని ఢీకొడుతుంది అని మళ్ళీ తండ్రి లారీని తప్పించబోయి లోయలో పడ్డాడు. ఆ కారులోనే తల్లిదండ్రులు బ్లాస్ట్ అయి చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు రామ్ పడిన ప్లేస్లోనే ఆమెకు కడుపులో బలమైన గాయం అయ్యి అచేతనంగా పడి ఉన్న మల్లిని ఆ కోయలు కాపాడి ఆ కడుపు భాగంలో ఉన్న గాయాన్ని మాన్పారు. కానీ అది బలంగా ఆ పసిగర్భంలో గాయం చేసింది. ఇక ఆ అమ్మాయికి జీవితంలో పిల్లలు పుట్టరు అని అక్కడ ఉన్న కోయలకు తెలుసు. ప్రాణం దక్కింది. అందాల కుందనపు బొమ్మ. ఆ పాప కోసం ఎవరైనా వస్తారు అని చాలా కాలం ఎదురు చూశారు. ఆ పాపకి కూడా అంతటి షాకు, అంతటి గాయాలతో ఆ పసితనంలో ఆమెకేం జరిగిందో తెలియలేదు. తాను కోలుకోవటానికి కూడా చాలా సంవత్సరాలు పట్టింది. అలా వారితోటే జీవితం కొనసాగిస్తుంటే కుందనపు బొమ్మలా ఉన్నది అని అందరూ మళ్ళీ మళ్ళీ అని పిలవటం మొదలుపెట్టారు. మళ్ళీని అక్కడ ఉన్న పిల్లలకు అక్కడున్న వారి పిల్లలకే చదువు చెప్పించుకోవటానికి మహాగగనం. అటువంటిది ఆడపిల్ల మల్లికి నా అనేవారు లేరు. అందుకే దగ్గర పట్ల స్కూళ్ళు కూడా ఉన్నవి లేవు.
స్కూల్కి పోవాలి అన్న 50 కిలోమీటర్ల దూరంలో ఒక చోట ఉంచి రావాలి. దిక్కు మొక్కు లేని అమ్మాయిని ఆ గూడెంలో ఉన్న పెద్దల భార్య ఏదో అలా పెంచుతూ వచ్చారు. అలా మళ్ళీ పెరిగి పెద్దదైంది. ఇప్పుడు 25 సంవత్సరాలు ఉంటాయి. తనకు ఊహ వచ్చిన దగ్గర నుంచి చదువుకోకపోయినా బై బర్త్ ఉన్న తెలివితేటలతో అందరిలా అడవిలో సేకరించినవి సంతలో ఇచ్చి వచ్చేటప్పుడు ప్రకృతి ఆశ్రమంలో వైద్యానికి సంబంధించినవి ఒక్కొక్కటిగా కనుక్కుంటూ వారికి కావలసినవి కూడా మళ్ళీ అడవిలో సేకరిస్తూ వారికి ఇస్తూ మంచి మన్ననలు పొందింది. అలా తాను కూడా మూలికా వైద్యం గురించి చాలా తెలుసుకుంది. అలా ఆ అందాల జాబిలికి మల్లికి వయసు వచ్చింది. పెళ్లి చేయాలి అని కోయల కోనలో అనుకుంటే పిల్లలు కలగని ఆమెను చేసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అలా మళ్ళీ తనకు పెళ్లి వద్దు అంటూ అడవిలో మూలికలను సేకరించి అవి ఎవరికో ఒకరికి ప్రాణదానం అయితే చాలు, ఇలా నా జీవితం సాగిపోతుంది అనుకుంటూ జీవనం సాగిస్తుంది. అలా కొండ కోనల్లో, లోయల్లో, కోనల వాగుల్లో, ఊయలలో హ్యాపీగా జీవితం ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది. అలా నెమలిలా నాట్యం చేస్తూ, కోయిలలా పాడుతూ, జింక పిల్లలా గెంతులు వేస్తూ అలా వస్తున్న మల్లికి అచేతనంగా ఉన్న రామ్ కనిపించాడు. మల్లి వస్త్రాధరణ ఎలా ఉంటుందంటే మోకాలు వరకు చీర, ఒక కాలుకు కడియం, కాళ్లకు చెప్పులు ఉండవు, చేతులకు మాత్రం గాజులు చాలా ఉంటాయి. ఆడపిల్లకి గాజులంటే ఇష్టం. సంతకు వెళ్ళినప్పుడల్లా ఇష్టంగా కొనుక్కొని చాలా వేసుకుంటుంది. చెవులకు బంగారం కాకపోయినా ఓ మాదిరి బుట్ట కమ్మాలు, చక్కగా తయారు చేసుకున్న కాటిక కంటి నిండా పెట్టిందేమో. పెద్ద పెద్ద కోల కనులకు అసలు కళ్ళు అంత అందంగా ఉంటాయా? ఆ చూపులో ఎవరిని చూసినా ఆరాధన, ప్రేమ కనిపిస్తుందే తప్ప వేరే ఆమె మనసులో ఆలోచన లేదు అనేలా ఆమె కనులు అందంగా కనపడతాయి. మొత్తానికి మళ్ళీ కొండమల్లిలా అందంగా కనిపిస్తుంది. కానీ మాట్లాడితే తన యాస భాష మనలాంటి వారికి నవ్వు తెప్పిస్తుంది, ముద్దుగా అనిపిస్తుంది. మళ్ళీ రామ్ని చూసి అతనిని వెళ్ళకిల్లా తిప్పింది. ముక్కు దగ్గర వేలు పెట్టింది. ఎందుకో భయంగా అనిపించింది. అతని గుండెల్లో ఒత్తి పెట్టి చెవు పెట్టింది. ఎక్కడో వినిపించినట్టు లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఆ వినిపించని ఆ గుండెలయ సంకేతాలు మళ్ళీ చెవులకు చేరగానే ఆమె పెదవులపై చిరునవ్వు. అప్పటి వరకు అతను ఉన్నాడా పోయాడా అన్న ఆలోచనలో ఉంది. కొన ఊపిరితో మనిషి ఉన్నాడు, అతనిని ఎలాగైనా బ్రతికించాలి అనే ఒక ఆలోచన. అప్పటికి మళ్ళీ అతని ప్రాణాలు కాపాడాలి అనుకుంటుంది. కానీ అతను అందంగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు, ఏంటి అన్న ఆలోచన మళ్ళీ చెయ్యదు కూడా. ఇప్పటి వరకు మళ్ళీ మగవాళ్ళని వేరే దృష్టితో ఏ రోజు చూడలేదు, చూడాలని కూడా అనుకోలేదు. ఆమెకి యవ్వనం ఒంటి మీదికి వచ్చినా కానీ పెళ్ళి భర్త జీవితం లేనప్పుడు ఇటువంటి ఆలోచనలు చెయ్యకూడదు అని తనను తాను కట్టడి చేసుకోవటానికి ఆమె 1,00,000 మార్గాలున్నాయి ఆమె దగ్గర. ముందు తన మనసులో కామం అనే ఒక ఆలోచన ఆమె జీవితంలోకి రాకూడదు. ఏ మనిషిని చూసినా ఆమె పరవశించిపోకూడదు అని ఒక కట్టడితో ఉన్నది. అందుకని రాముని చూసి బాగున్నాడు అనుకోలేదు, బాగలేదు అనుకోలేదు. అతని ప్రాణం ఉన్నదా లేదా, తనని నేను కాపాడగలుగుతానా లేదా అనుకుంది. మనిషిని పరీక్షగా చూసింది. రాత్రి మందు తాగిన వాసన గ్రహించగలిగింది. మొదట మందు మత్తులో ఉన్నాడేమో అని అటూ ఇటూ చూసి అక్కడ ఆకులను చేతులతో నలుపుకుంటూ ముక్కు దగ్గర వాసన చూపింది. ఆ పసర మొత్తం నుదిటికి రాసింది. అందుకనే రాముని చూసి బాగున్నాడు అనుకోలేదు, బాగలేదు అనుకోలేదు. దగ్గరగా నీళ్లు ఉంటే కాస్త తెచ్చి ముఖానికి చల్లింది. కొన్ని గొంతులోకి కూడా పోసింది. అయినా అతను లెగలేదు. ఒంటిపై గాయాలకు, ఆమె పోసిన పసరకి ఎంత నొప్పిగా ఉన్నా అతను మేలుకుంటాడు. కానీ మేలుకోవటం లేదు అని రాముని మొత్తం పరీక్షగా చూసింది. ఏదో బలమైన గాయం అయి ఉంటుంది. ఎలా అయిందో ఆమెకు తెలియదు. ఇక ఇలా లాభం లేదని రాముని అమాంతంగా లేపింది. ఆమె భుజాల మీద వేసుకుని నడక మొదలు పెట్టింది. మళ్ళీ చూడటానికి నాజుగ్గా ఉన్న బలంగా ఉంటుంది. ఎందుకంటే ఏ కెమికల్స్ లేని ఆహారపు అలవాట్లు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒక పని నిమిత్తం అడవి మొత్తం తిరుగుతుంది.
ఆమెకు భయం అనేది తెలియదు. ఏదైనా అడవి జంతువు దాడి చేస్తాయని వాళ్లకు వాళ్ళు సిద్ధంగా ఉంటారు. పడుకునేటప్పుడు ఏ ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకుంటుంది. లేచిన వెంటనే తుమ్మెదలా అడవి మొత్తం తిరుగుతుంది. అలా రామును ఎత్తుకున్నా కానీ ఆమెకు ఏ బరువుగా ఏ భారంగా అనిపించలేదు. ఆమెకు ఒక లెక్కగా అనిపించలేదు. కాళ్ళకు చెప్పులు లేకపోయినా చక్కగా నడక సాగుతుంది. అతని ప్రాణాలు కాపాడటమే ఆమె తక్షణ కర్తవ్యం అన్నట్టుగా కూనలోకి తీసుకెళ్ళి ఆమె పాకలో చెక్క బల్లపై పడుకోబెట్టింది. చెక్క బల్ల అంటే దివానా కాటు కాదు. 4 మూలల గట్టి కర్రలు భూమిలోకి పాతి 4 పక్కల కూడా బలమైన కర్రలను పెద్ద పెద్ద మేకులతో కొట్టి 4 పట్టెలుగా కొడతారు. దానిపై రీపర్ చెక్క ముక్కలు చిన్న శీలతో కొడతారు. నారబస్తాలు ఉంటే వేసుకుని పడుకుంటారు, లేకపోతే అలానే పడుకుంటారు. అలా ఆ బల్ల చాలా స్ట్రాంగ్గా పాకలో ఒక పక్కకి భూమి లోపలికి దిగబెట్టి ఉన్నది. దానిపై రాముని పడుకోబెట్టి బయటికి వచ్చి ఆ కోయదొరని తీసుకుని వచ్చింది. అతను రాముని చూసి అన్ని వివరాలు కనుక్కొని, నీకంటే మాకేం వైద్యం తెలుసు బిడ్డా అని, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని ఆ కోనలో అందరూ వచ్చి చూసిపోయారు. అక్కడ ఎవరికి ఏదైనా మళ్ళీ చూసుకుంటుంది. కానీ అందరికీ తెలియటానికి మళ్ళీ దొరని పిలుచుకుని వచ్చింది. అలా రామ్ ప్రాణాలు కాపాడటానికి తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. ఒంటిపై గాయాలు మానాయి. ఆమె తినే గంజిలోనే అతనికి తాపుతుంది. కానీ అతను మేలుకోవటం లేదు. మళ్ళీ దిగాలుగా సంతకు పోయి ఆమె ఆ వారం సేకరించినవి మొత్తం సంతలో ఇచ్చి ఆమెకు కావలసినవి తీసుకుని మూలికలను తీసుకుని ఆశ్రమానికి వెళ్ళింది. ఆశ్రమంలో 80 ఏళ్ల తాత. అయినా కానీ మనిషి చాలా గట్టిగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ తాత మల్లిని చూసి చాలా మురిసిపోతాడు. చక్కని చుక్క, గలగలా సెలయేరులా మాట తీరు. మనసులో మనిషిలో ఏ కల్మషం ఉండదు. అందుకే ఆ తాతకి మల్లి అంటే చాలా ఇష్టం. సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. అలా ఈరోజు మల్లిని చూసి, ఏంటి పిల్ల, నీ మనసును ఎవరైనా దోచారా? మూలికలను కూడా తక్కువ తెచ్చావు. నీ మనసు ఎవరిపై మళ్ళిందేంటి అన్నాడు. మళ్ళీ మనసు ఎవరిపై మల్లదు అని ఆ తాతకు తెలుసు. కానీ ఏదో దిగాలుగా ఉంది అని సరదాగా అలా అన్నాడు. మళ్ళీ తాత, నాకు ఎవరిపై మనసు కాలేదు, కానీ ఆ కోనలో యాక్సిడెంట్ అయిన స్పాట్ని చావుగట్టు అంటారు. అలా మళ్ళీ ఆ చావుగట్టుపై నుంచి మరొక ప్రాణం లోయలోకి వచ్చింది. ప్రాణం ఉన్నది, మనిషి లెగటం లేదు అని బాధగా అన్నది. ఆ తాత, నీకు తెలియనిదేముంది పిల్ల, నీ చేతిలో పడ్డవాళ్ళు జింక పిల్లలా ఎగురుతారే అని అన్నాడు. మళ్ళీ నేను అదే అనుకున్నా, కానీ వారం అవుతుంది, అన్నీ చేశాను నాకు తెలిసినవి. వంటిపై గాయాలు కూడా త్వరగానే మానాయి, కానీ మనిషి మేలుకోవటం లేదు. అతనికి ఇక్కడికి తోలుకు వద్దునా అని అన్నది. తాత నవ్వుతూ, మీకు కనీసం బండ్ల బాట కూడా లేదు. కాలినడకన అంత లోయలో నుంచి మనిషి ఇక్కడికి రావటమే కష్టం. అటువంటిది పేయ ఎలా మోసుకు వస్తారు అన్నది. పేయ అంటే ఇక్కడ ఏదో అనుకోకండి, బాడీ. మళ్ళీ ఆలోచిస్తూ నేను మోసుకు వస్తాను అన్నది. తాత అన్ని వివరాలు కనుక్కొని, ఆడపిల్లవి, అక్కడి నుంచి ఇంత ఎత్తులోకి రావటం కష్టం పిల్ల. కోయల కోనలో ఎవరైనా బలిష్టమైన వాళ్ళు ఉంటే వారి సాయం కోరు అన్నాడు. మళ్ళీ ఎవరున్నారు తాత నీకు తెలియని వారు? అందరూ పోరలు చదువుకోవటానికి బయటికే ఉంటున్నారు. ముసలి ముతక ఆ కోనని వదలలేని వారు ఉంటున్నారు. అక్కడ ఏమి బలిష్టమైన వారు లేరని నీకు తెలుసు కదా అన్నది. తాత నవ్వుతూ, ఆ కోనలో నువ్వే గట్టిదానివి అని నాకు తెలుసు, కానీ ఇంత ఎత్తుపైకి అతనిని తీసుకురావటం కష్టం అని మళ్ళీ తల నిమిరి, నేను రేపు సూర్యోదయానికి ముందే వస్తాను. అక్కడ పరిస్థితి చూసి ఏం చేయాలో చెప్తాను అన్నాడు. మల్లికి చాలా ఆనందపడిపోయింది. కానీ మీరంత దూరం ఈ వయసులో నడవగలరా అన్నది. ఆ తాత నవ్వుతూ, ఒక మారు నడిచి వస్తా. నాకు కూడా కావలసిన మూలికలు, నీకు చెప్పలేని మూలికలు కూడా ఉన్నాయి. అవి ఏమైనా దొరికితే ఒక దినము అక్కడ ఉండి మెల్లిగా మళ్ళీ వస్తాలే అన్నాడు. మళ్ళీ ఆనందంగా, సరే తాత, నీకోసం ఎదురు చూస్తా ఉంటా అని జింక పిల్లలా గెంతుతూ పరుగు తీసింది.
తాత మల్లిని చూసి ముసిముసిగా నవ్వుతూ, పిచ్చి పిల్ల, ఎవరికోసమో ఆరాట పడుతుంది, కానీ తన జీవితం ఏంటి అని ఏనాడు చూసుకోదు. ఏదైనా మూలికలు కావాలి అంటే అష్టకష్టాలు పడి సాధించుకుని తెస్తుంది. మళ్ళీ తెచ్చే మూలికలతో ఆ తాత ఎంతమందికో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాడు. ఆ పిల్ల చేస్తున్న మేలుకు ఆ పిల్లకు మంచి జీవితం ఎలా వస్తుందో అని దిగులుగా తాత లోనికి వెళ్ళిపోయాడు. అలా తాత ఉదయం త్వరగా లేచి మళ్ళీ దగ్గరికి రావటానికి బయలుదేరాడు. అతని వయసుకి బయటికి రాడు, కానీ మళ్ళీ అందరికీ చేస్తున్న మేలుకి మళ్ళీ కోసం బయలుదేరాడు. మళ్ళీ తాతను తీసుకుని రాముని చూపించింది. తాత పోరడు బాగున్నాడు, బాగా చదువుకున్నట్టున్నాడు. సావుగట్టు మీద నుంచి తాగి పడిపోయినా ఏదైనా బలమైన గాయం తగిలితేనే లెగడు, కానీ నువ్వు ఈ పోరడిని పట్టుకొచ్చినప్పుడు ఎలా పడుకున్నాడు అంటే మళ్ళీ బోర్లగానే పడుకున్నాడు తాత అని చెప్పింది. మరి ఏమైంది అని అతని తలను వత్తి పట్టి చూశాడు. అతనికి ఏదో తట్టి, ఓ పిల్ల, ఈ పోరడికి తలకి గట్టి గాయమే లోపల అయినది, పేకు తగిలినది కాదు, వీణ్ణి మనము లేపలేత్తమా అన్నాడు. మళ్ళీ ఒక్కసారిగా బాధపడుతూ, తాత నీకు తెలియని వైద్యమా అన్నది. తాత, మనకి వైద్యం తెలిసి కొన్ని మనకు అడవిలో కూడా దొరకవు బిడ్డ. ఏమో శానా దినములకు కూడా మేలుకుంటాడో లేదో తెలియదు, కానీ ప్రాణం అయితే ఉన్నది. ఏదో చేస్తూ రోజులు గడుపుతూ ఎదురు చూడటమే అంటూ కొన్ని రకాల ఆకులను చూపించి తలకు బాగా పట్టించి ఒంటికి కూడా పట్టించు. 2-3 గంటల తర్వాత పేయను కడిగేయి. అలా వారానికి 1 దినము చేయి. పేయను నరాలు ఉత్తేజం చేస్తూ ఉంటాయి. అలా అయినా అతనికి కపాలంలో నరాలు ఉత్తేజం అవుతాయేమో, మన ప్రయత్నం మనం చెయ్యాలి అంటూ చెబుతుంటే, తాత, నేను ఆడ మనిషిని, ఇప్పటి వరకు ఏదో అతని పేయను తడిగుడ్డతో తుడుస్తున్నాను, మీరు చెప్పినట్టు చెయ్యాలి అంటే నేను చెయ్యలేత్తనా అన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదూ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.